జనరల్గా వాడే ఫారెన్ది డాలర్ ఎక్కువనా చూడండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఏమని చెప్పాను మీ అందరికీ, నాకు 10,000 రూపాయలు ఇస్తే నేను మనయి $102 ఇస్తా అన్న, లేదా యూఎస్డిటీలు 100 ఇస్తే 102 ఇస్తా అని చెప్పాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఫారెన్ది ఏదైతే మన యూఎస్డిటీ వాడతామో నేను ఇప్పుడు 100 తోటి స్వాప్ చేస్తున్నా. మనకి ఎన్ని రావాలి? 102 రావాలి కదా. కానీ 102 రావు, తక్కువ వస్తాయి. ఎందుకంటే మనది వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏది వాల్యూ మనది వాళ్ళై. ఇప్పుడు ఫారెన్ డాలర్స్ వచ్చేసి 100 పెడితే మనది 96.15 వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఏది ఎక్కువ. వాళ్ళ $100 పెట్టినా మన $100 ఈక్వల్ కావు. దట్ ఈజ్ ఐస్మార్ట్ కంపెనీ యూఎస్డిఐ. ఎందుకంటే మన వాల్యూ ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇది కూడా రివర్స్లో చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నేను $100 అమ్ముతా అనుకుందాం. ఎన్ని వస్తాయి? ఇవి రావాలి, ఎక్కువ వస్తాయి. చూడు, మన $100 వీళ్ళ ఎన్ని అవుతాయి? నాకు తెలిసి $102 దాకా అవుతాయి. దట్ ఈజ్ ఐస్మార్ట్ కంపెనీ, ఓకేనా. ఇది చూపిస్తలేదు ఎక్కువ అని. సరే ఎగ్జాంపుల్ 10 పెడదాం. 10కి మనకు 10కి 10 రావాలి కదా. మన $10 పెడితే ఇప్పుడు మనం జనరల్గా యూజ్ చేసే యూఎస్డిటీలు ఎన్ని వస్తాయనేది మీరు చూడండి. ఏది వాల్యూ 10.23 అంటే 100కు ఇంకొక 0 కొడదాం ఇక్కడ. 100కు చూడండి, 100కు 101. ఇప్పుడు చెప్పండి ఏది వాల్యూ. యూఎస్డిటీలు 101 పెడితే మన 100 వాల్యూ. అలాంటి మీకు 5,000 పెట్టి కొంటే 51, 10,000 కొంటే 52 ఇస్తున్నా. అంటే అర్థం చేసుకోండి ఏది ఎక్కువ రేట్ ఉంది. మనది క్వాలిటీ కాబట్టి ఇవి మన $100 పెడితేనే మన జనరల్గా యూజ్ చేసే యూఎస్డిటీలు 101.4 వస్తుంది, ఓకేనా. అంటే అర్థం చేసుకోండి మన $100 వీళ్ళ ఇప్పుడు మనం యూజ్ చేసే డాలర్ కంటే మన రేట్ ఎక్కువ, మనది స్టాండర్డ్ ఎక్కువ. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ $100లకు మన ఎంత రావాలి? 100 రావాలి కదా, కానీ తక్కువ వస్తాయి. ఎందుకంటే మన రేట్ ఎక్కువ. మరి మన 100 పెడితే వాళ్ళే 102 వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ స్వాప్ కూడా చేద్దాం. మీకు స్వాప్ అవుతుందా లేదా కూడా తెలియాలి కదా. నేను ఇప్పుడు యూఎస్డిటీని స్వాప్ చేసి మన డాలర్ని కొంటున్నా. కన్ఫర్మ్, ఓకే. లాక్ సక్సెస్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. చూడండి ఇక్కడ మన యూఎస్డిటీకి నేను మన యూఎస్డిఐలు పర్చేజ్ చేసిన. దట్ ఈజ్ లైవ్లో. దట్ ఈజ్ ఐస్మార్ట్ కంపెనీ. అర్థం చేసుకోండి. మన డాలర్ రేటు పెరుగుతుంది కొంచెం కొంచెమే. 102, 103, 105, 110, ఓకేనా. కొనుక్కోండి, డాలర్ కొనిపెట్టుకోండి. మన డాలర్ తోటి ఇక నుంచి మన ఎక్స్చేంజ్లో బిఎస్కే అయినా ఐపీజీ అయినా ఎనీ అయినా మన డాలర్తో కొనుక్కోండి. నేను ఏంటంటే మనదే ఎక్స్చేంజ్, మనదే డాలరు, మనదే కైను, మనదే బ్లాక్ చైన్ అన్నీ మనే ఉంటే రేపు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని షేక్ చేయవచ్చు. అలాంటి అద్భుతమైన టెక్నాలజీలో ఉన్నాం. ఇకనైనా అర్థం చేసుకోండి. ఇప్పుడైనా చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇవి $100 పెట్టినా మన $100 రావు, 96 వస్తాయి. అంటే ఏది రేట్ ఎక్కువ? వాళ్ళ 100 పెట్టినా మన 100 రావు, 96. అంటే మనది రేటు పెరుగుతుంది, రేట్ ఎక్కువ. దట్ ఈజ్ ఐస్మార్ట్ కంపెనీ. ఇది మీకు అర్థం అవడానికి వీడియో చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.